హాయ్ ఫ్రెండ్స్ అండ్ విఐపీస్. ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇండిపెండెంట్ హౌస్ అండి. చూడొచ్చు ఎలివేషన్ చాలా బాగుందండి. చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంది. చూడొచ్చు మనకి ఇంటి ముందట వచ్చేసి 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. చూడొచ్చు చుట్టూతో మనకు సెట్ బ్యాక్ వదిలిపెట్టారు. ఇది 30 ఫీట్ల రోడ్ నార్త్ సైడ్. ఈస్ట్ సైడ్ కూడా 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ కార్నర్ ఇది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ సైట్ విజిట్ ఉండడం జరుగుతుందండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మనకి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియాలో మనకు సంపు, బోర్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా చూడండి వీడియో. అన్ని డీటెయిల్స్ వీడియోలోనే చెప్తాను. లొకేషన్ చెప్తాను, డీటెయిల్స్ చెప్తాను. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు. మెట్ల కింద మనకు వాష్ ఏరియా ఇచ్చారు. చూడొచ్చు స్పేసియస్గా ఉంది. వాష్ ఏరియా కూడా చాలా పెద్దగానే వచ్చింది. ఇక్కడ చుట్టూతో సెట్ బ్యాక్ ఉంటుంది. ఈస్ట్ నార్త్ కార్నర్ ఇది. 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. 122 స్క్వేర్ యార్డ్స్. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్. వాల్కు టైల్స్ వేశారు. చూడొచ్చు ఇది హాల్. పైన చూసుకున్నట్టయితే మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇది ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ ఇచ్చారండి. ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు మనకి, టీవీ పెట్టుకోవడానికి. చూడొచ్చు ఇదంతా హాల్ అవుతుంది మనకి. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు. లైట్స్ కూడా పెట్టేశారు. రెడీ టు మూవ్ ఉంది హౌస్. ఇది పూజా రూమ్ అండి. ఇది పూజా రూమ్. ఇది ఓపెన్ కిచెన్. చూడొచ్చు ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా బాగానే ఉంది, పర్లేదు. 122 స్క్వేర్ యార్డ్స్. ఇది డైనింగ్ ఏరియా. చూడొచ్చు ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారండి మనకి. పైన రో రూఫ్ ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఇది 2 BHK హౌస్ ఇది. చూడొచ్చు ఇక్కడ మనకు కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. చూడొచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైన్. సెల్ఫ్ కూడా చాలా ఇచ్చారు. స్పేసియస్గా ఉన్నాయి రూమ్స్. ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి 27.5 ఇంటూ 40 అండి. 27.5 డైమెన్షన్. చాలా బాగుంది డైమెన్షన్ కూడా. ఇది అటాచ్డ్ వాష్రూమ్. చూడొచ్చు చాలా పెద్ద స్పేసియస్గా వచ్చింది. మనకి హౌస్కి 3 వాష్రూమ్స్ వచ్చాయండి. ఒకటి అటాచ్డ్, ఒకటి ఇన్సైడ్, ఒకటి అవుట్ సైడ్ వచ్చాయి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా స్పేసియస్గా పెద్దగా వచ్చింది. చాలామంది తక్కువ బడ్జెట్లో అడుగుతున్నారు. ఈ హైవే కూడా చాలా దగ్గర వస్తుందండి. ఇది వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది. గట్కేసర్ మున్సిపాలిటీలో వస్తుందండి ఇది. ఎన్ఎఫ్సి నగర్ గట్కేసర్ మున్సిపాలిటీ. నియర్ బై వరంగల్ హైవే. వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు ఎన్ఎఫ్సి నగర్కి బస్ రూటు, ఆటోస్ అన్నీ ఉంటాయండి. ఇది మున్సిపాలిటీలో వస్తుంది. ఇది సెట్ బ్యాక్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. చూడొచ్చు ఇది వచ్చేసి మనకు బయట ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది ఇండియన్ వస్తుంది. మీకు దీనికి బ్యాంక్ లోన్ కూడా 80% వరకు ఇవ్వడం జరుగుతుందండి. చూడొచ్చు బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్. ఇది మనకు బోరు, సంపు అన్నీ ఉన్నాయండి. ఈ హౌస్ వచ్చేసి 122 స్క్వేర్ యార్డ్స్. నార్త్ ఈస్ట్ కార్నర్. 27.5 ఇంటూ 40 డైమెన్షన్. 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. 2 రోడ్స్. ఎన్ఎఫ్సి నగర్ గట్కేసర్ మున్సిపాలిటీలో వస్తుంది. ఇది చుట్టూ దాన్ని హౌజెస్ ఉన్నాయి. మీకు వరంగల్ హైవే కూడా చూపిస్తాను, చాలా దగ్గర ఉంటుంది హైవేకు. అవన్నీ సరౌండింగ్ హౌజెస్. చూడొచ్చు 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. ఇది హైవే అండి, వెహికల్స్ వెళ్తున్నాయి కదా. చూడొచ్చు బ్యాక్ సైడ్. ఇది వరంగల్ హైవే, వెహికల్స్ వెళ్తున్నాయి కదా. ఇది హైవేకి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. ఇది ఎన్ఎఫ్సి నగర్లో వస్తుంది. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి. అన్ని డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.